తూర్పుగోదావరి జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. కుండలేశ్వరంలోని నక్కవారిపేటలో కొంతమంది క్షుద్ర పూజలు చేస్తున్న వైనం వెలుగు చూసింది. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఓ ఇంటిలో స్త్రీ ఆకారంలో బొమ్మ వేసి నిమ్మకాయలు, కత్తులు ఉంచిన సంగతిని గుర్తించారు. ప్రపంచం మొత్తం సాంకేతికత సాయంతో పరుగులు పెడుతోంది. చందమామను చూసి కథలు చెప్పుకున్న కాలం నుంచి ఆ చందమామ మీద ఇల్లు కట్టుకోవాలనే స్థాయికి మనిషి అభివృద్ధి చెందాడు. 5G, 6G అంటూ ఇంటర్నెట్ కూడా మన ఇంట్లోకి వచ్చేసింది. అయితే టెక్నాలజీ పరంగా మనిషి ఇంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఓ విషయంలో మాత్రం మనిషి ఆలోచనలు అక్కడే ఆగిపోయాయి. అదే భయం, మూఢనమ్మకాలు. ఈ మూఢనమ్మకాలు ఏవో మారుమూల ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యాయి అనుకుంటే పొరపాటే. మనిషి మెదడులో దూరి అతని ఆలోచనల్లో చేరి నాగరికంగా ఎంత ముందడుగు వేసినా కొన్ని విషయాల్లో అక్కడే ఆ పాతకాలంలోనే ఉండేలా చేస్తున్నాయి. అలాంటి మూఢనమ్మకాలతో కొందరు అనాగరికంగా ప్రవర్తించిన ఘటన తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా కుండలేశ్వరం గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. అర్ధరాత్రి కొంతమంది యువకులు క్షుద్ర పూజలు చేసిన వైనం వెలుగు చూసింది. నక్కవారిపేటలోని ఓ ఇంట్లో స్త్రీ బొమ్మ వేసి క్షుద్ర పూజలు చేస్తున్న విషయం బయటపడింది. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఓ ఇంట్లో పూజలు జరిగిన విషయాన్ని గుర్తించారు. కత్తులు, నిమ్మకాయలు ఉంచి పూజలు చేసినట్లు గుర్తించారు. మరోవైపు అర్ధరాత్రి సమయంలో కొంతమంది క్షుద్ర పూజలు చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కొంతమంది యువకులు ఒంటి నిండా పసుపు రాసుకుని రాత్రివేళ నగ్నంగా పూజలు చేస్తున్నారని చెప్పారు. శ్మశానంలో మట్టితో బొమ్మలు చేసి నగ్నంగా పూజలు చేసి కోళ్లను బలి ఇచ్చారని చెబుతున్నారు. గత 20 రోజులుగా ఇదే తంతు జరుగుతుందని చెబుతున్నారు. చేతబడి చేస్తున్నారేమోననే భయంతో ఆ ఊరి జనం భయోందోళనకు గురవుతున్నారు. ఇక క్షుద్ర పూజలు చేసినట్లు చెప్తున్న ప్రాంతం వైపు వెళ్లడానికి కూడా భయపడిపోతున్నారు గ్రామస్తులు. అయితే గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ముగ్గులు, స్త్రీ బొమ్మ వేసినట్లు గుర్తించారు. అలాగే పసుపు, కుంకుమ, కత్తులు, నిమ్మకాయలు ఉండటం గుర్తించారు. అయితే ఇది ఊర్లోని వారు చేస్తున్న పనా లేక వేరే ప్రాంతాల వ్యక్తులు ఇక్కడికి వస్తున్నారా అనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు. ఏదేమైనా అర్ధరాత్రి జరుగుతున్న ఈ క్షుద్ర పూజలతో ఆ ఊరి జనం భయపడిపోతున్నారు.